హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్ట్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 7కి రావడం జరిగిందండి. సో ఇందులో మనం ఒక 50 బిట్స్ అయితే చూడడం జరుగుతుంది. ఇంతవరకు లాస్ట్ 6 పార్ట్స్ చూడకపోతే కంపల్సరీగా చూడండి. అలాగే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కంపల్సరీగా షేర్ చేయండి. సో మెయిన్గా లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. అలా మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మరిన్ని క్లాసెస్ని మనం తీసుకొని రావడానికి అది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో చూసుకోండి, మనం క్లియర్గా ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా మనం జీకేలో అయితే ఉన్నాం. సో నెక్స్ట్ జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయన్నమాట. సో ప్రతి వీడియోలో ఒక 50 బిట్స్ అయితే మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోండి. సో ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయన్నమాట. ఓకే, సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోండి. సో ఓకే, మనం ఇప్పుడు బిట్స్లోకి వెళ్ళిపోతాం. 301 క్వశ్చన్, బల్గేరియా క్యాపిటల్. సో బల్గేరియా రాజధాని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి బెర్లిన్, సోఫియా, వార్సా, నన్ ఆఫ్ ది ఎబో. సో బల్గేరియా రాజధాని వచ్చేసి మనకి సోఫియా ఇస్ ద ఆన్సర్. అండ్ బల్గేరియా కరెన్సీ చూసుకుంటే మనకి లెవ్, ఎల్ఈవి, లెవ్. అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే బెర్లిన్. సో బెర్లిన్ వచ్చేసి దేని యొక్క రాజధాని అంటే మనకి జర్మనీ యొక్క రాజధాని. అండ్ జర్మనీ యొక్క కరెన్సీ ఏంటి మనకి అంటే యూరో, బికాజ్ ఇట్ ఈస్ ఏ యూరోపియన్ కంట్రీ. నెక్స్ట్ వార్సా. వార్సా అనేది మనకి పోలాండ్ యొక్క రాజధాని. సో పోలాండ్ యొక్క కరెన్సీ ఏంటి మనకి పోలిష్ జులాటీ. పోలిష్ జులాటీ ఇస్ ద కరెన్సీ ఆఫ్ పోలాండ్, రైట్. సో ఇది మనకి బల్గేరియా క్యాపిటల్ వచ్చేసి సోఫియా. నెక్స్ట్ 302 క్వశ్చన్, బజరంగ్ పూనియా హీఈస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్. సో బజరంగ్ పూనియా ఏ క్రీడకు చెందినవారు, రైట్. సో ఆప్షన్స్ ఏంటి మనకి బాస్కెట్ బాల్, ఫ్రీ స్టైల్ రెజ్లర్, వాలీబాల్, స్విమ్మింగ్. సో బజరంగ్ పూనియా వచ్చేసి మనకి ఇతను ఒక రెజ్లర్ అండి, రెజ్లర్, రైట్. సో నెక్స్ట్ 303 క్వశ్చన్, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ లొకేటెడ్. సో ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది. సో ఇది ఎక్కడుంది అంటే మనకి ఇట్ ఈస్ ఇన్ వాషింగ్టన్ DC, రైట్. సో ఈ వరల్డ్ బ్యాంక్ అనేది ఫస్ట్ లో మనకి IBRD అని నేమ్ ఉండేది, అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, రైట్. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఏ ఇయర్ అంటే మనకి 1944లో ఎస్టాబ్లిష్ చేశారు, కానీ 1945 నుంచి ఇది అమల్లోకి వచ్చింది, రైట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 1947 జూన్ 24 నుంచి మెయిన్ గా దీని యొక్క కార్యకలాపాలు అనేవి స్టార్ట్ అవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వన్ 304 క్వశ్చన్, బిప్లబ్ కుమార్ దేవ్ is the chief minister of which Indian state. సో ఆప్షన్స్ మనకి అస్సాం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్. సో బిప్లబ్ కుమార్ దేవ్ is the chief minister of త్రిపుర. ఓకే, సో ఇతను వచ్చేసి మనకి త్రిపురకి 10వ ముఖ్యమంత్రి. అండ్ త్రిపుర గురించి చూస్తే త్రిపుర గవర్నర్ ఎవరు. సో త్రిపుర గవర్నర్ వచ్చేసి మనకి రమేష్ బియాస్, రైట్. సో ఇతను త్రిపుర యొక్క గవర్నర్. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి అస్సాం. సో అస్సాం క్యాపిటల్ వచ్చేసి గౌహతి. అండ్ అస్సాం యొక్క ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్. అలాగే అస్సాం యొక్క గవర్నర్ ఎవరు మనకి జగదీష్ ముఖి. అలాగే మేఘాలయ యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే మనకి సంగ్మా అంటే కొండ్రాడ్ సంగ్మా. అలాగే మేఘాలయ గవర్నర్ ఎవరు అంటే మనకి తథాగత రాయ్. ఆ తర్వాత మణిపూర్ యొక్క ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్. మణిపూర్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు మనకి ఎన్ బిరేన్ సింగ్. అండ్ మణిపూర్ యొక్క గవర్నర్ వచ్చేసి నజ్మా హెప్తుల్లా, రైట్. సో అలాగే మనకి మణిపూర్ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి ఇంఫాల్. సో ఇది బిప్లబ్ కుమార్ వచ్చేసి మనకి త్రిపుర యొక్క ముఖ్యమంత్రి. 305 క్వశ్చన్, జస్టిన్ ట్రూడో ఆర్ ట్రూడో ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ. సో జస్టిన్ ట్రూడో ఏ దేశానికి ప్రధానమంత్రి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి ఆస్ట్రేలియా, USA, కెనడా, నన్ ఆఫ్ ది ఎబో. సో ఆన్సర్ వచ్చేసి మనకి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, రైట్. సో ఇతను కెనడా ప్రైమ్ మినిస్టర్. సో కెనడా గురించి చూస్తే మనకి కెనడా క్యాపిటల్ ఏంటి మనకి ఒట్టావా. అలాగే కెనడా కరెన్సీ
కెనడియన్ డాలర్. ఓకే, సో కెనడియన్ డాలర్ వచ్చేసి మనకి కెనడా యొక్క కరెన్సీ. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా పిఎం ఎవరు మనకి అంటే స్కాట్ మోరిసన్. అలాగే ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చేసి కాన్బెర్రా. అండ్ ఆస్ట్రేలియా కరెన్సీ వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్. అండ్ నెక్స్ట్ యుఎస్ఏ. సో యుఎస్ఏ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి వాషింగ్టన్ DC. అండ్ నెక్స్ట్ యుఎస్ఏ యొక్క కరెన్సీ ఏంటి మనకి యునైటెడ్ స్టేట్స్ డాలర్, రైట్. సో నెక్స్ట్ 306 వచ్చేసి మనకి హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ సెబీ అడుగుతున్నారు. సెబీ యొక్క చైర్మన్. సో ఆప్షన్స్ ఇక్కడ కే శివన్, అజయ్ త్యాగి, కేఎన్ వ్యాస్, ఏకే సిన్హా. సో సెబీ ఫుల్ నేమ్ ఏంటి మనకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకి సెబీ యొక్క ఫుల్ నేమ్. అయితే దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనకి ముంబై. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్రలో ఉంది, రైట్. సో అజయ్ త్యాగి ఈజ్ ద ఆన్సర్ అండి. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ సెబీ అంటే అజయ్ త్యాగి, రైట్. సో ఇతని యొక్క పదవీ కాలం 2020 ఫిబ్రవరిలో ముగిసిపోయింది. అయితే ఇతన్ని ఇంకా 6 months ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఫిబ్రవరి నుంచి ఇంకా 6 months వరకు ఇతన్ని ఎక్స్టెండ్ చేశారు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే కే శివన్. సో ఇతను వచ్చేసి ఇస్రో యొక్క చైర్మన్. అండ్ నెక్స్ట్ కేఎన్ వ్యాస్, కమలేష్ నీల్కాంత్ వ్యాస్. సో ఇతను వచ్చేసి ఎవరు అంటే డైరెక్టర్ ఆఫ్ BARC, దట్ మీన్స్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క డైరెక్టర్ ఈ కమలేష్ నీల్కాంత్ వ్యాస్. నెక్స్ట్ ఏకే సిన్హా యొక్క ఇతను ఎవరు అంటే మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్. ఓకే, 307 క్వశ్చన్. వరల్డ్ రెడ్ క్రాస్ డే ఇస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్. సో ప్రపంచ రెడ్ క్రాస్ రోజుని ఏ తేదీన పాటిస్తారు. సో ఆప్షన్స్ మనకి May 1st, May 3rd, May 8th, May 11th. సో ఆన్సర్ వచ్చేసి May 8th ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ మనకి రిమైనింగ్ ఆప్షన్ చూసుకుంటే May 1st. సో May 1st అంటే మనకి ఇంటర్నేషనల్ లేబర్ డే, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. అండ్ నెక్స్ట్ May 3rd వచ్చేసి మనకి ప్రెస్ ఫ్రీడమ్ డే. అండ్ నెక్స్ట్ May 11th ఇది వచ్చేసి మనకి మీ అందరికి తెలిసిందే నేషనల్ టెక్నాలజీ డే. ఓకే, సో నెక్స్ట్ 308 క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ DRDO. సో DRDO యొక్క పూర్తి నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 309 క్వశ్చన్. బ్యాక్ హీల్ టర్మ్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్. సో ఈ క్రింది క్రీడల్లో బ్యాక్ హీల్ అనే పదం దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి ఫుట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్. సో బ్యాక్ హీల్ అనేటటువంటి పదం వచ్చేసి మనకి ఫుట్బాల్ కి సంబంధించింది, రైట్. సో హీల్ ఏదైతే ఉందో దాన్ని బాల్ కి వెనక వైపు నుంచి కొట్టడం జరుగుతుంది, అంటే బ్యాక్ సైడ్ కి కొడతారు. సో అందుకని బ్యాక్ హీల్ అనే పదం అనేది దాంట్లో యూజ్ చేయడం జరుగుతుంది ఫుట్బాల్లో. నెక్స్ట్ 310 క్వశ్చన్. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ అర్జెంటీనా. సో ఆప్షన్స్ మనకి క్రోనా, అర్జెంటీనా పీసో, రియల్, డాలర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి అర్జెంటీనా పీసో ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి అర్జెంటీనా వచ్చింది. సో అర్జెంటీనా క్యాపిటల్ ఏంటి మనకి బ్యూనస్ ఎయిర్స్. సో బ్యూనస్ ఎయిర్స్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ అర్జెంటీనా. అండ్ నెక్స్ట్ అర్జెంటీనా ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఆల్బర్ట్ ఫెర్నాండెస్ is the president of the Argentina. And next అర్జెంటీనా కరెన్సీ పీసో. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకుంటే క్రోనా. సో క్రోనా కరెన్సీ వచ్చేసి మనకి ఒక కంట్రీకే కాదు చాలా కంట్రీస్ ఉన్నాయి. అవి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి నార్వే, స్వీడన్, అండ్ నెక్స్ట్ చెక్ రిపబ్లిక్, ఐస్లాండ్, అండ్ నెక్స్ట్ డెన్మార్క్. సో వీటన్నిటికీ కూడా మనకి క్రోనా కరెన్సీ ఉంది. లైక్ ఇప్పుడు నార్వే తీసుకుంటే మనకి నార్వేజియన్ క్రోనా అని, నెక్స్ట్ స్వీడన్ తీసుకుంటే స్వీడిష్ క్రోనా, అండ్ నెక్స్ట్ చెక్ రిపబ్లిక్ వచ్చేసి చెక్ కొరోనా ఇస్ ద కరెన్సీ ఆఫ్ ద చెక్ రిపబ్లిక్, రైట్. సో నెక్స్ట్ రియల్. సో రియల్ వచ్చేసి మనకి బ్రెజిల్. సో బ్రెజిలియన్ రియల్ ఇది, అంటే బ్రెజిల్ కి సంబంధించినటువంటి కరెన్సీ. అండ్ నెక్స్ట్ డాలర్. సో డాలర్ కూడా మనకి
చాలా కంట్రీస్కి ఉన్నాయి. సో మెయిన్గా డాలర్ అనేది మనం ఎక్కువగా యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూస్తాం, రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 310 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి అర్జెంటీనా పీసో ఇస్ ద ఆన్సర్. 311 క్వశ్చన్, భీంబెట్కా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్స్ మనకి గుజరాత్, మధ్యప్రదేశ్, అస్సాం, జార్ఖండ్. భీంబెట్కా అనేది మనకి ఏ రాష్ట్రంలో ఉంది? సో ఇది వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో ఉంది ఈ భీంబెట్కా అనేది, రైట్. సో నెక్స్ట్ 312th క్వశ్చన్, ఎవ్రీ ఇయర్ కాళిదాస్ సమ్మాన్ గివెన్ బై విచ్ ఇండియన్ స్టేట్? ప్రతి సంవత్సరం కాళిదాస్ సమ్మాన్ని ఏ రాష్ట్రం ఇచ్చేవారు? కాళిదాస్ సమ్మాన్ అనేది ఏంటి అంటే మనకి అదొక అవార్డ్ అండి, రైట్. సో ఈ అవార్డుని ఒక రాష్ట్రం ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఇది బహుకరిస్తుంది. అయితే అది ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి అస్సాం, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక. సో ఆన్సర్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో కాళిదాస్ సమ్మాన్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది వచ్చేసి ఒక అవార్డు. దీన్ని మెయిన్ గా ఫస్ట్ లో అయితే 4 ఫీల్డ్స్ లో ఇచ్చేవాళ్ళు. అది దేంట్లో అంటే మనకి క్లాసికల్ మ్యూజిక్, అలాగే క్లాసికల్ డాన్స్, అండ్ నెక్స్ట్ థియేటర్, అండ్ నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఆర్ట్స్, ప్లాస్టిక్ ఆర్ట్స్ అన్నమాట, విజువల్ ఆర్ట్స్. ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. సో ఈ 4 ఫీల్డ్స్ కి సంబంధించిన రంగాల్లో మాత్రమే ఈ కాళిదాస్ సమ్మాన్ అవార్డు అనేది ఫస్ట్ లో ఆల్టర్నేట్ ఇయర్స్ లో ఇచ్చేవాళ్ళు, ఎవ్రీ ఇయర్ కాదు, ఆల్టర్నేట్ ఇయర్స్ లో. అది అసలు ఈ అవార్డ్ ని మనకి 1980 నుంచి ఫస్ట్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత 1986 నుంచి ఈ అవార్డ్ ని ప్రతి సంవత్సరం కూడా ఈ 4 ఫీల్డ్స్ లో ఇచ్చేవాళ్ళు అనమాట, రైట్. సో ఈ కాళిదాస్ సమ్మాన్ గురించి చూస్తే కాళిదాస్, సో ఇతను వచ్చేసి మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఒక సాంస్క్రిట్ రైటర్, ఇతను సంస్కృత రైటర్ కాళిదాస్. సో అతని గుర్తుగా ఈ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో రీసెంట్ గా అంటే దీన్ని 2018 లో ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత ఇంకా ఇవ్వలేదు. సో 2018 లో ఎవరికి ఇచ్చారు అంటే లాస్ట్ గా అంజోలి ఇలా మీనన్, రైట్. సో ఈవిడకి ఈ కాళిదాస్ సమ్మాన్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ 313 క్వశ్చన్, అజంతా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో అజంతా గుహలు అనేవి మనకి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్స్ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బెంగళూరు. సో అజంతా గుహలు వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉన్నాయి. అది కూడా ఏ డిస్ట్రిక్ట్ మనకి? ఔరంగాబాద్ జిల్లాలో మహారాష్ట్రలో ఈ అజంతా గుహలు అనేవి ఉన్నాయి, రైట్. సో దీంట్లో మెయిన్ గా ఏముంటాయి? బౌద్ధ మత చిత్రాలకి, అంటే బుద్ధిజం అన్నమాట, రైట్. సో బుద్ధిజం, బౌద్ధ మత చిత్రాలు కానీ, బుద్ధుడి యొక్క శిల్పాలు కానీ, ఇవన్నీ కూడా ఈ కేవ్స్ లో ఉండడం జరిగింది, రైట్. సో ఇవి మనకి ఎక్కడ ఉన్నాయి? ఔరంగాబాద్ లో ఉన్నాయి. నెక్స్ట్ 314th క్వశ్చన్, వాట్ వాస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ ఓటర్స్ డే 2020? సో నేషనల్ ఓటర్స్ డే అంటే జాతీయ ఓటర్ల దినోత్సవం 2020 సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి ఎలక్టోరల్ లిటరసీ ఫర్ స్ట్రాంగ్ డెమోక్రసీ, యాక్సెసిబుల్ ఎలక్షన్స్, నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్, నన్ ఆఫ్ ది ఎబో. సో నేషనల్ ఓటర్స్ డే, దట్ మీన్స్ జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఇది మనం జనవరి 25న మనం జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది జరుపుకుంటారు. ఎందుకు అంటే మనకి ఆ రోజు ఎలక్షన్ కమిషన్, మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలిసే ఉంటుంది కదా, ఇండియన్ పాలిటీలో వస్తుంది. అలాగే జనరల్ గా కూడా మనకి ఎలక్షన్స్ కండక్ట్ చేసేది ఎవరు అంటే ఈ ఎలక్షన్ కమిషన్, రైట్. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని జాన్ 25 1950లో స్థాపించడం జరిగింది, ఓకే. సో అందుకని గుర్తుగా మనకి ఎవ్రీ ఇయర్ కూడా నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నారు. అది కూడా సిన్స్ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? 2011 నుంచి ఈ ఓటర్స్ డే జరుపుకోవడం జరిగింది, ఓకే. సో ఇంకొకటి ఏంటి అంటే ఆ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎందుకు అంటే ఓటింగ్ గురించి అన్నమాట. ఓట్ వేయాలి ఎవ్రీ ఇయర్ కూడా, ప్రతి సంవత్సరం కూడా, ఈ ఓటింగ్ అనేది యూత్ కి అవేర్నెస్ కల్పించడం కోసం ఈ ఓటింగ్ అనేది అంటే వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలన్నమాట. సో అందుకని చెప్పి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో అయితే 2020 థీమ్ ఏంటి ఈసారి అంటే ఎలక్టోరల్ లిటరసీ ఫర్ స్ట్రాంగ్ డెమోక్రసీ, ఓకే. సో ఇది దీని యొక్క థీమ్. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే యాక్సెసిబుల్ ఎలక్షన్స్,
ఇది వచ్చేసి 2018లో దీని యొక్క థీమ్. అండ్ నో వాటర్ టు బి లెఫ్ట్ బిహైండ్ వచ్చేసి 2019లో దీని థీమ్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 315 క్వశ్చన్. 13th February ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ విచ్ డే? 13 ఫిబ్రవరిని ఏ రోజుగా జరుపుకుంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఇండియన్ కోస్ట్ గార్డ్ డే, వరల్డ్ రేడియో డే, వరల్డ్ క్యాన్సర్ డే, నన్ ఆఫ్ ది అబవ్. సో ఫిబ్రవరి 13న వచ్చేసి మనం వరల్డ్ రేడియో డేగా జరుపుకుంటాం. ఓకే, సో వరల్డ్ రేడియో డేగా 13th ఫిబ్రవరి రోజున జరుపుకోవడం జరుగుతుంది. రైట్, సో ఇంకొకటి ఏంటి అంటే ఈ రేడియో యొక్క వరల్డ్ రేడియో డే అనేది మనకి రేడియో యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. సో మనకి ఫస్ట్లో ఈ మొబైల్స్ ఇవన్నీ లేనప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈ రేడియో నుంచే వచ్చేది. ఓకే, సో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియాలి అందరికీ కూడా అని చెప్పి ఎవ్రీ ఇయర్ 13th ఫిబ్రవరి రోజున వరల్డ్ రేడియో డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈసారి దీని యొక్క థీమ్ ఏంటి అంటే మనకి వరల్డ్ రేడియో థీమ్ రేడియో అండ్ డైవర్సిటీ. రేడియో అండ్ డైవర్సిటీ ఇస్ ద థీమ్ ఆఫ్ 13th ఫిబ్రవరి వరల్డ్ రేడియో డే 2020. అండ్ నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే. ఇది వచ్చేసి మనం ఏ రోజున జరుపుకుంటున్నాం? February 1st. అండ్ ప్రపంచ క్యాన్సర్ దినం, వరల్డ్ క్యాన్సర్ దినం ఏ రోజున జరుపుకుంటారు? February 4th జరుపుకుంటారు. దీని థీమ్ వచ్చేసి ఈసారి 2020 థీమ్ ఏంటి అంటే ఐ యామ్ అండ్ ఐ విల్. ఓకే, సో వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్ అండి 2020 థీమ్ ఐ యామ్ అండ్ ఐ విల్. 316th క్వశ్చన్. కథక్ ఈజ్ ద క్లాసికల్ డాన్స్ ఫ్రమ్ విచ్ స్టేట్? సో కథక్ అనేది ఏ రాష్ట్రం యొక్క శాస్త్రీయ నృత్యం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి అస్సాం, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ. సో కథక్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ యొక్క క్లాసికల్ డాన్స్. సో నెక్స్ట్ కర్ణాటక యొక్క క్లాసికల్ డాన్స్ వచ్చేసి మనకి కర్ణాటక క్లాసికల్ డాన్స్ ఏంటి మనకి యక్షగానం. రైట్, సో యక్షగానం అనేది కర్ణాటక క్లాసికల్ డాన్స్. నెక్స్ట్ కేరళ వచ్చేసి మనకి మోహిని ఆట్టం. మోహిని ఆట్టం. ఓకే, సో ఇవి దీని యొక్క శాస్త్రీయ నృత్యాలు. నెక్స్ట్ అలాగే అస్సాం యొక్క ఫోక్ డాన్స్. ఫేమస్ ఫోక్ డాన్స్ ఏంటి? బిహు ఇస్ ద అస్సాం యొక్క ఫోక్ డాన్స్ అన్నమాట. అది ట్రైబ్స్ సంబంధించింది. మామూలుగా శాస్త్రీయ నృత్యం అనేది వేరు. ఓకే, సో కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ సంబంధించి కథక్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 317th క్వశ్చన్. హూ ఇస్ ద కరెంట్ సిఇఓ ఆఫ్ ఐపిబిబి? ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఐపిపిబి ఫుల్ నేమ్ ఏంటి? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. రైట్, సో ఇదేంటి? ఇది 100% అన్నమాట గవర్నమెంట్ ఓన్ అయినటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, పిఎస్సిస్. ఓకే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి? ఎక్కడుంది అంటే ఇది మనకి న్యూఢిల్లీలో ఉంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్. అయితే కరెంట్ సిఇఓ ఎవరు దీనికి ప్రెసెంట్ అంటే సురేష్ సేథి ఇస్ ద ఆన్సర్. సో సురేష్ సేథి వచ్చేసి మనకి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క ప్రెసెంట్ సిఇఓ. అండ్ నెక్స్ట్ వీళ్ళ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ముఖేష్ అంబానీ, ఇతను వచ్చేసి మనకి చైర్మన్ కమ్ ఎండి ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. అండ్ నెక్స్ట్ సుందర్ పిచాయ్ వచ్చేసి ఇతను గూగుల్ సిఇఓ. అలాగే ఆల్ఫాబెట్ ఇంక్ ఆ కంపెనీ సిఇఓ. రైట్, సో గూగుల్ అనేది దీని యొక్క సబ్సిడరీ. నెక్స్ట్ ఇంద్రా నూయి. సో ఇంద్రా నూయి వచ్చేసి ఇవిడ మాజీ సిఇఓ ఆఫ్ పెప్సికో. రైట్, సో మాజీ సిఇఓ అన్నమాట, అంటే ఫార్మర్ సిఇఓ ఆఫ్ పెప్సికో, ఇంద్రా నూయి. 318 క్వశ్చన్. గ్యాంగ్టక్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? సో గ్యాంగ్టక్ అనేది దేని యొక్క క్యాపిటల్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మణిపూర్, మేఘాలయ, సిక్కిం, గోవా. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? గ్యాంగ్టక్ వచ్చేసి సిక్కిం యొక్క క్యాపిటల్. సిక్కిం యొక్క రాజధాని గ్యాంగ్టక్. అండ్ నెక్స్ట్ గోవా యొక్క రాజధాని పనాజీ. రైట్, నెక్స్ట్ మణిపూర్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఇంఫాల్. అండ్ మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్.
319th question. Where is the headquarters of the Organization for the Prohibition of Chemical Weapons located? Okay, so OPCW ఇది కెమికల్ వెపన్స్ కి సంబంధించి అంటే అణ్వాయుధాలని ప్రొహిబిట్ చేయడం అన్నమాట. సో ఇది ఆ ఆర్గనైజేషన్ చేయడం జరుగుతుంది. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ న్యూయార్క్, ద హేగ్, వియన్నా, న్యూజిలాండ్. సో ఇది వచ్చేసి మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ద హేగ్. హేగ్ అనేది మనకి నెదర్లాండ్స్ లో ఉంటుంది. అండ్ దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఆర్గనైజేషన్ అంటే 1997 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మెంబర్ స్టేట్స్ ఎంతమంది అంటే 193 మెంబర్ స్టేట్స్ ఉన్నారు ప్రెసెంట్. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్ ఓపీసీడబ్ల్యూ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే మనకి ఫెర్నాండో ఎరియాస్. 320 క్వశ్చన్. వేర్ ఇస్ ద సట్కోసియా టైగర్ రిజర్వ్? సో సట్కోసియా టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది? ఎక్కడుంది ఇది మనకి? ఇట్ ఈస్ ఇన్ ఒడిస్సా, రైట్. సో ఇది ఒక టైగర్ రిజర్వ్, ఇది మనకి పులులకు సంబంధించింది. సో అది ఎక్కడుంది అంటే మనకి ఒడిస్సాలో ఉంది, రైట్. 321 క్వశ్చన్. సో నేమ్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్లోని వంతెన పేరేంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జెస్ కనుక చూస్తే మనకి ఏ బ్రిడ్జెస్ ఉన్నాయి ఆప్షన్స్ లో? మహాత్మా గాంధీ సేతు, చీనా బ్రిడ్జ్, పంబన్ బ్రిడ్జ్, నన్ ఆఫ్ ది ఎబో. సో ఆన్సర్ వచ్చేసి మనకి వీటన్నిటిలో ఏది ఉంది అంటే మనకి చీనా బ్రిడ్జ్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి జమ్మూ కాశ్మీర్ లో ఉంది. సో ఇది ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంది ఈ బ్రిడ్జ్ అంటే మనకి బక్కాల్ అండ్ కౌరీ. సో బక్కాల్ అండ్ కౌరీ. సో ఇవి మొత్తం ఈ రెండు ప్లేసెస్ అనేవి మనకి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయి, రైట్. సో అక్కడ మనకి జీనా బ్రిడ్జ్ అనేది ఉంది. సో ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒకవేళ ఇది కంప్లీట్ అయితే ఇది మనకి వరల్డ్ హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి మహాత్మా గాంధీ సేతు. సో ఈ మహాత్మా గాంధీ సేతు బ్రిడ్జ్ వచ్చేసి ఎక్కడుంది అంటే ఇది మనకి బీహార్ లో ఉంది. ఓకే, సో 1982లో దీన్ని ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ బ్రిడ్జ్ ని 1982లో. అండ్ నెక్స్ట్ వన్ పంబన్ బ్రిడ్జ్, పంబన్ వంతెన. సో ఇది వచ్చేసి మనకి రామేశ్వరం, తమిళనాడులో మనకి రామేశ్వరం ఉంది కదా. సో ఆ ప్లేస్ లో మనకి ఈ పంబన్ బ్రిడ్జ్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి ఒక రైల్వే బ్రిడ్జ్. ఓకే, సో ట్రైన్ వెళ్తుంది దీని మీద, రైల్వే బ్రిడ్జ్. 1914లో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఇండియాస్ ఫస్ట్ సీ బ్రిడ్జ్ అన్నమాట. సో మొట్టమొదటి సముద్ర బ్రిడ్జ్, సముద్రం మీద ఈ బ్రిడ్జ్ అనేది ఉంటుంది, ఈ ట్రైన్ వంతెన అనేది, రైట్. సో నెక్స్ట్ 3. సో ఇదండి, ఇక్కడ చూస్తే మీకు కనబడుతుంది కదా ఈ పిక్. సో ఇది మనకి పంబన్ బ్రిడ్జ్ అంటాము. సో ఇది మనకి ఎక్కడుంది? రామేశ్వరం, తమిళనాడులో ఉంది, ఇండియాస్ ఫస్ట్ సీ బ్రిడ్జ్. అండ్ నెక్స్ట్ 322 క్వశ్చన్. ద వరల్డ్స్ లాంగెస్ట్ శాండ్ స్టోన్ కేవ్. ద వరల్డ్స్ లాంగెస్ట్ శాండ్ స్టోన్ కేవ్ అంటే ప్రపంచంలో అతి పొడవైనటువంటి ఇసుక రాయి గుహ, రైట్. సో ఈ గుహ పేరేంటి మనకి? క్రేంపురి. ఇట్ నేమ్డ్ క్రేంపురి వాజ్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? సో ఇటీవల ఇది ఎక్కడ కనుగొనబడింది అని అడుగుతున్నారు. సో ఇటీవల అంటే ఇది ఇటీవల కాదండి, సో కొన్ని రోజులు జరిగింది న్యూస్ జరిగి, రైట్. సో ఆప్షన్స్ చూస్తే మనకి అస్సాం, మహారాష్ట్ర, మేఘాలయ, మణిపూర్. సో క్రేంపురి అనే గుహ వచ్చేసి మనకి ప్రపంచంలోని అతి పొడవైనటువంటి ఇసుకరాయి గుహ. సో ఇది ఎక్కడ కనుగొనబడింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి మేఘాలయ ఇస్ ద ఆన్సర్. సో దీన్ని ఆల్రెడీ 2016లో కనుగొన్నారు. అయితే రీసెంట్ గా న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే మనకి మేఘాలయ అడ్వెంచర్స్ అసోసియేషన్, ఎవరు వీళ్ళు? మేఘాలయ అడ్వెంచరస్ అసోసియేషన్ వాళ్ళు 2018లో దీని యొక్క సరైన పొడవు ఎంత, లెంత్ అనేది, వాస్తవ లెంత్ అనేది కనుగొనడం జరిగింది. సో అందుకని ఇది న్యూస్ లోకి రావడం జరిగింది. సో ఇది మనకి శాండ్ స్టోన్ గుహ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది మనకి ప్రపంచంలోనే శాండ్ స్టోన్ గుహ, రైట్. సో ఇది ఎక్కడుంది? మనకి మేఘాలయలో ఉంది. నెక్స్ట్ 323 క్వశ్చన్. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ బిఎస్సి? సో బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు. సో దీని యొక్క చైర్మన్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి విక్రమ్ లిమాయి, ఆశిష్ కుమార్ చౌహాన్, ఎస్ రవి, నన్ ఆఫ్ ది ఎబో. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎస్ రవి. సో సేతురత్నం రవి. ఎస్ మీన్స్ సేతురత్నం
సేతురత్నం రవి ఇస్ ద ఆన్సర్ అండి. సో చైర్మన్ ఆఫ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ ఎవరు అంటే మనకి సేతురత్నం రవి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే విక్రమ్ లిమాయే, సో ఇతను వచ్చేసి సిఇఓ ఆఫ్ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఆశీష్ కుమార్ చౌహాన్, ఇతను వచ్చేసి ఎండి అలాగే సిఇఓ ఆఫ్ బిఎస్ఈ అన్నమాట. సో చైర్మన్ వేరు, ఎండి సిఇఓ వేరు, రైట్. సో ఇంకా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా గురించి చూస్తే మనకి ఇది వచ్చేసి 1875లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకి ఇది ఉండేది, దీని లొకేషన్ ముంబైలో ఉంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది. అండ్ ఇంకోటి ఇది ఏషియాస్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్, ఏషియా యొక్క ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏది అంటే ఈ బిఎస్సి అన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూ ఏంటి అంటే ఎన్ఎస్సి. అండ్ వరల్డ్లో ఇది 10th లార్జెస్ట్ బిఎస్సి. ఓకే, అంటే స్టాక్ ఎక్స్చేంజెస్లో వరల్డ్లో ప్రపంచంలో చూసుకుంటే బిఎస్సి అనేది 10th ప్లేస్లో ఉంది, రైట్. సో 324 క్వశ్చన్, ఇండియన్ ఆర్మీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ అని అడుగుతున్నారు. సో భారత ఆర్మీ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? సో ఆన్సర్ వచ్చేసి మనకి January 15th వచ్చేసి మనకి ఇండియన్ ఆర్మీ డే జరుపుకోవడం జరుగుతుంది, ఈ ఆర్మీ దినోత్సవం అనేది. సో ఆల్రెడీ ఇది మనకి 2020లో మనం జరుపుకోవడం జరిగింది. సో అది వచ్చేసి 2020లో ఏ ఎడిషన్ అంటే 72nd ఎడిషన్ అన్నమాట. ఓకే, సో దీని యొక్క థీమ్ చూసుకుంటే 2020 థీమ్ ఏంటి అంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డిఫెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట 2020 థీమ్ వచ్చేసి. సో మెయిన్గా భారత ఆర్మీ దినోత్సవం అనేది ఎందుకు January 15th రోజున జరుపుకుంటారు అంటే ఆ రోజున బ్రిటిష్ కొలోనియల్ రూలర్స్ దగ్గర నుంచి ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట పవర్ అనేది, రైట్. సో ఆ రోజున జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుచర్, సో ఇతను ఎవరు అంటే మనకి బ్రిటిష్ ఇండియా, అతను బ్రిటిష్ కొలోనియల్ రూలర్ అన్నమాట. ఓకే, సో ఈ బ్రిటిష్ రూలర్ ఎవరైతే ఉన్నారో సో అతని నుంచి మన ఇండియన్ ఆర్మీ అతను ఎవరు అంటే కేఎం కరియప్ప, ఇతను ఒక ఫీల్డ్ మార్షల్. ఓకే, సో ఇతనికి అప్పచెప్పడం జరిగింది ఆ రోజున. సో అందుకు గుర్తింపుగా ఇండియన్ ఆర్మీ డే అనేది జరుపుకోవడం జరిగింది అనమాట. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పవర్స్ బిట్వీన్ ద బ్రిటిష్ కొలోనియల్ రూలర్స్ టు ఇండియన్స్. సో నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే January 23rd వచ్చేసి ఏం జరుపుకుంటాము మనం అంటే సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి అన్నమాట, January 23rd. అలాగే January 25th నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్ దినోత్సవం. నెక్స్ట్ January 24th వచ్చేసి మనకి నేషనల్ గర్ల్ చైల్డ్ డే, జాతీయ బాలికల దినోత్సవం. జాతీయ బాలికల దినోత్సవం ఏ రోజు అండి మనకి January 24th. 325th క్వశ్చన్, హూ ఇస్ ద సీఎం ఆఫ్ హిమాచల్ ప్రదేశ్? హిమాచల్ ప్రదేశ్ యొక్క సీఎం ఎవరు, ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ యోగి ఆదిత్యనాథ్, పేమా ఖండు, జైరామ్ ఠాకూర్, సర్బానంద సోనోవాల్. సో ఆన్సర్ వచ్చేసి మనకి జైరామ్ ఠాకూర్. ఓకే, సో ఇతను మనకి హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి. అండ్ హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు అంటే బండారు దత్తాత్రేయ. అండ్ నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్, సో ఇతను వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి. అలాగే ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఎవరు మనకి ఆనందీబెన్ పటేల్. అండ్ నెక్స్ట్ పేమా ఖండు, సో ఇతను వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి పేమా ఖండు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు అంటే మనకి బిడి మిశ్రా, రైట్. అండ్ నెక్స్ట్ సర్బానంద సోనోవాల్, సో ఇతను వచ్చేసి అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్. అలాగే అస్సాం గవర్నర్ ఎవరు మనకి జగదీష్ ముఖి, రైట్. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ లో మనం ఓన్లీ చీఫ్ మినిస్టర్స్ గవర్నర్స్ ని చూసాం, రైట్. సో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి జైరామ్ ఠాకూర్. ఓకే, సో అలాగే మా వీడియోస్ ని లైక్ చేయండి అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 326th క్వశ్చన్, హరేలా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? హరేలా పండుగని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో ఆప్షన్స్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, కర్ణాటక. సో హరేలా ఫెస్టివల్ ఈ పండుగ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ లో జరుపుకోవడం జరుగుతుంది, రైట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఫెస్టివల్ ఉత్తరాఖండ్ లోనే కాదు
కొన్ని ప్లేసెస్ హిమాచల్ ప్రదేశ్ ఈ టైంలో కూడా ఆ ప్లేసెస్ లో కూడా ఈ హరేలా ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. మెయిన్ గా ఉత్తరాఖండ్ లో ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు, రైట్. సో హిమాచల్ ప్రదేశ్ లో వచ్చేసి దీనికి వేరే పేర్లు ఉన్నాయి ఈ హరేలా ఫెస్టివల్ కి. అదేంటి అంటే మనకి హరియాలి ఆర్ రియాలి, రిహాలి, హరియాలి రిహాలి. సో ఈ పేర్లు వచ్చేసి మనకి కాంగ్రా, షిమ్లా, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఈ పేరుతో ఆ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేఘాలయ చూసుకుంటే మేఘాలయలో ఫేమస్ ఫెస్టివల్ ఏంటి అంటే నోంగ్క్రేమ్ ఫెస్టివల్, రైట్. సో నెక్స్ట్ 327th క్వశ్చన్, పారుపల్లి కశ్యప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? సో పారుపల్లి కశ్యప్ ఏ క్రీడలకు సంబంధించిన వారు, రైట్. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఫుట్బాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్. సో పారుపల్లి కశ్యప్ వచ్చేసి మనకి బ్యాడ్మింటన్ కి చెందినటువంటి వ్యక్తి. హీఈస్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్. అండ్ నెక్స్ట్ 328th క్వశ్చన్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, IMO, రైట్. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ సముద్ర సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇది లండన్, యూకేలో ఉంది, యునైటెడ్ కింగ్డమ్, రైట్. సో IMO, సో ఇది వచ్చేసి మనకి యునైటెడ్ నేషన్స్ యొక్క అంటే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ ఈ అంతర్జాతీయ సముద్ర సంస్థ అనేది, రైట్. సో ఇది ఏం చేస్తుంది అంటే సముద్రం సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్పస్ అన్ని, అంటే సముద్రం యొక్క భద్రతని మెరుగుపరచడానికి, అలాగే షిప్స్ నుండి కాలుష్యం అనేది నివారించడానికి ఇవన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషనే చూసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ట్రీటీ వచ్చేసి మనకి 1948లో జరిగింది, అంటే ఇది ఏర్పడాలి అని చెప్పి. కానీ ఇది అమల్లోకి వచ్చింది మాత్రం 1959 నుంచి ఇది అమల్లోకి వచ్చింది ఈ IMO అనేది. సో ప్రస్తుతం దీనికి సెక్రటరీ జనరల్ ఉంటారు. ఆ సెక్రటరీ జనరల్ పేరేంటి అంటే కిటాక్ లిమ్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 329th క్వశ్చన్, జగ్రేబ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? జగ్రేబ్ ఏ దేశానికి రాజధాని? ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, స్లోవేనియా, క్రొయేషియా, ఆస్ట్రియా, గ్రీస్. సో జగ్రేబ్ అనేది మనకి క్రొయేషియా యొక్క రాజధాని, రైట్. సో క్రొయేషియా గురించి చూసుకుంటే క్రొయేషియా యొక్క కరెన్సీ వచ్చేసి మనకి కూనా. క్రొయేషియా కరెన్సీ ఏంటి, కూనా. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ మనకి ఆస్ట్రియా. సో ఆస్ట్రియా క్యాపిటల్ వచ్చేసి ఏంటి మనకి వియన్నా. సో వియన్నా కరెన్సీ యూరో. సో ఇదొక యూరోపియన్ కంట్రీ. అండ్ నెక్స్ట్ గ్రీస్. సో గ్రీస్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే ఏథెన్స్. సో ఒలింపిక్స్, లండన్ ఒలింపిక్స్ ఆర్ ఎనీ ఒలింపిక్స్ కనుక చూసుకుంటే మనకి మెయిన్ గా ఇక్కడ నుంచే స్టార్ట్ అవడం జరిగింది, రైట్. సో ఆ హిస్టరీ కనుక చూస్తే మీకు, సో గ్రీస్ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి ఏథెన్స్. సో కరెన్సీ వచ్చేసి యూరో. అండ్ నెక్స్ట్ స్లోవేనియా. సో స్లోవేనియా వచ్చేసి ఏ దేశానికి స్లోవేనియా యొక్క రాజధాని ఏంటి అంటే జుబ్లజానా. ఓకే, సో జుబ్లజానా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ స్లోవేనియా. కరెన్సీ వచ్చేసి యూరో. ఈ 3 కంట్రీస్ కూడా మనకి యూరోపియన్ కంట్రీస్, రైట్. సో అందుకే యూరో కరెన్సీ ఉంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్రొయేషియా ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 330th క్వశ్చన్, మనామా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నారు. సో మనామా అనేది ఏ దేశానికి రాజధాని? ఆప్షన్స్ ఖతార్, బహ్రెయిన్, బ్రూనై, ఒమన్. సో మనామా వచ్చేసి బహ్రెయిన్ యొక్క క్యాపిటల్, రైట్. సో బహ్రెయిన్ కరెన్సీ చూసుకుంటే కరెన్సీ ఏంటి మనకి బహ్రెయినీ దినార్, రైట్. సో దినార్ ఇస్ ద బహ్రెయిన్ యొక్క కరెన్సీ. బహ్రెయిన్ క్యాపిటల్ మనామా. నెక్స్ట్ ఖతార్. సో ఖతార్ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి దోహా. సో ఖతార్ కరెన్సీ ఖతారీ రియాల్, రైట్. నెక్స్ట్ బ్రూనై. సో బ్రూనై చూసుకుంటే మనకి బ్రూనై క్యాపిటల్ ఏంటి బందర్ సేరి బగవాన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రూనై కంట్రీ. అండ్ బ్రూనై కరెన్సీ ఏంటి మనకి బ్రూనై డాలర్, రైట్. సో బ్రూనై డాలర్. అండ్ నెక్స్ట్ ఓమన్. సో ఓమన్ చూసుకుంటే మనకి ఓమన్ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి, సో ఆన్సర్ చేయండి. ఇది మీకు తెలిస్తే ఆన్సర్ క్యాపిటల్ దీని యొక్క ఒమన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్ లో, రైట్. సో అలాగే ఒమన్ యొక్క కరెన్సీ ఏంటి ఒమన్ రియాల్, రైట్. సో ఒమన్ యొక్క క్యాపిటల్ ని
కామెంట్ సెషన్లో ఆన్సర్ చేయండి. ఓకే, 331 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ హ్యాస్ బిసల్పూర్ డ్యామ్ బిల్ట్ అపాన్ ఇట్? సో క్రింది వాటిలో బిసల్పూర్ ఆనకట్ట అనేది దేని మీద నిర్మించినది? ఓకే, సో దేనిపైన నిర్మించారు, ఏ నది మీద అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి నర్మదా రివర్, లూని రివర్, తాపీ రివర్, బనాస్ రివర్. రైట్. సో ఈ డ్యామ్ బిసాల్పూర్ డ్యామ్, ఈ డ్యామ్ ఎక్కడుంది మనకి అంటే రాజస్థాన్ లో ఉంది. రైట్. సో ఇది వచ్చేసి మనకి బనాస్ రివర్ మీద, బనాస్ నది మీద ఈ డ్యామ్ నిర్మించడం జరిగింది. ఈ రివర్ వచ్చేసి ఏంటిది అంటే ఇది మనకి చంబల్ రివర్ ఉంది కదా, ఈ చంబల్ రివర్ యొక్క ఉపనది అన్నమాట ఈ బనాస్ రివర్ అనేది. అలాగే నెక్స్ట్ లూని రివర్. సో ఇది కూడా మనకి ఎక్కడ ఉంది, లూని నది అనేది అంటే రాజస్థాన్ లో ఉంది. రైట్. సో ఇది వచ్చేసి థార్ డెజర్ట్ లో ఉందన్నమాట ఈ లూని రివర్ అనేది. రైట్. సో నెక్స్ట్ నర్మదా అండ్ తాపీ రివర్. సో ఈ నర్మదా రివర్ అనేది మనకి మధ్యప్రదేశ్ లో అమర్కంటక్ వద్ద ఇది జన్మించడం జరుగుతుంది, నర్మదా రివర్. సో ఇది మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు ప్రవహించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ తాపీ రివర్. ఈ తాపీ రివర్ మనకి ఎక్కడ ఉంది అనేది మీరు ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్ లో. రైట్, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ 332 క్వశ్చన్. హూ హాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఫైర్ ఫైటర్ ఇన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏఏఐ? ఓకే, సో విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి ఇది. రైట్. సో ఈ అథారిటీ ఆఫ్ ఇండియాలో మొదటి మహిళా అగ్నిమాపక సిబ్బంది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి పునీత్ అరోరా, తానియా సన్యాల్, భావనా కాంత్, నన్ ఆఫ్ ది ఎబో. పై ఎవరు కాదు. సో ఆన్సర్ వచ్చేసి మనకి, సో మొట్టమొదటి మహిళా అగ్నిమాపక సిబ్బంది ఎవరు అంటే ఎయిర్పోర్ట్ అథారిటీలో తానియా సన్యాల్. సో ఈవిడనే ఫస్ట్ టైం అపాయింట్ చేయడం జరిగింది, తానియా సన్యాల్ గారిని. ఈవిడ వచ్చేసి కోల్కతాకు చెందినటువంటి వ్యక్తి. సో ఈ పోస్ట్ లో ఎప్పుడు మేల్స్ నే అపాయింట్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ టైం ఒక మహిళని అపాయింట్ చేయడం జరిగింది, తానియా సన్యాల్ అనే వ్యక్తిని. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి పునీత్ అరోరా, పునీత అరోరా. సో ఈవిడ వచ్చేసి ఎవరు అంటే మనకి ఫస్ట్ ఉమెన్ సోల్జర్. అలాగే ఫస్ట్ ఉమెన్ లెఫ్టినెంట్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. సో లెఫ్టినెంట్ జనరల్, ఇండియన్ ఆర్మీకి ఫస్ట్ లెఫ్టినెంట్ జనరల్ ఎవరు అంటే ఒక మహిళ ఎవరు అంటే పునీత అరోరా. అండ్ నెక్స్ట్ భావనా కాంత్. భావనా కాంత్ వచ్చేసి ఈవిడ ఫస్ట్ ఇండియాస్ ఫీమేల్ ఫైటర్ పైలట్. ఓకే, సో ఇండియాస్ ఫీమేల్ ఫైటర్ పైలట్ అంటే మనకి మొట్టమొదటి మహిళా పైలట్, భారతదేశానికి సంబంధించి మొదటి మహిళా పైలట్ ఎవరు అంటే భావనా కాంత్. రైట్. సో నెక్స్ట్ 333 క్వశ్చన్. హూ ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్ మనకి స్కాట్ మోరిసన్, షింజో అబే, షేక్ హసీనా, నన్ ఆఫ్ ది ఎబో. సో ఆన్సర్ వచ్చేసి మనకి స్కాట్ మోరిసన్ ఇస్ ద ఆన్సర్. సో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి స్కాట్ మోరిసన్. అండ్ ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటి మనకి కాన్బెర్రా. అండ్ ఆస్ట్రేలియా కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. నెక్స్ట్ షింజో అబే. సో ఇతను వచ్చేసి జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్. అండ్ జపాన్ గురించి చూసుకుంటే మనకి జపాన్ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి టోక్యో. అండ్ జపాన్ కరెన్సీ యెన్. నెక్స్ట్ షేక్ హసీనా. సో ఈవిడ వచ్చేసి బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్. సో బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి, బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా. అండ్ బంగ్లాదేశ్ కరెన్సీ బంగ్లాదేశీ టాకా. ఓకే, సో ఇది ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ 334th క్వశ్చన్. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ నేమ్డ్ ఆన్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వ్యక్తి నహీన్ సంకల్ప్? సో వ్యక్తి నహీన్ సంకల్ప్, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వ్యక్తి నహీన్ సంకల్ప్ బుక్ యొక్క ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు, పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో మనకి ఆర్పిఎన్ సింగ్, నేహా జే, హీరానందిని, నెక్స్ట్ హీరానందాని, నెక్స్ట్ శ్రీ కిషోర్ మఖ్వానా, నెక్స్ట్ పైవన్నీ, ఆల్ ఆఫ్ ది ఎబో. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి ఇది శ్రీ కిషోర్ మఖ్వానా. సో ఇతను ఈ బుక్ యొక్క రచయిత. ఓకే, సో ఈ వీడియోని అందరూ లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. 335 క్వశ్చన్.
ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. సో మొట్టమొదటి భారతీయ మహిళ అడుగుతున్నారు, అది కూడా ఏంటి, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ. ఆప్షన్స్ అరుణిమా సిన్హా, బచేంద్రి పాల్, ప్రేమలత అగర్వాల్, డికీ డోల్మా. ఓకే, సో ఆన్సర్ ఏంటి మనకి బచేంద్రి పాల్. సో ఈవిడ వచ్చేసి 1984లో అధిరోహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ అరుణిమా సిన్హా. అరుణిమా సిన్హా ఎవరు అంటే ఫస్ట్ ఫీమేల్ ఆంప్యూటీ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్, కిలిమంజారో. అంటే ఆంప్యూటీ అంటే ఒక దివ్యాంగ మహిళ అండి, ఒక కాల్ని పోగొట్టుకుంది ఈవిడ వచ్చేసి. సో ఒక దివ్యాంగ మహిళ ఎవరు అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది, అలాగే ఇంకా కిలిమంజారో. సో ఇటువంటి శిఖరాలన్నీ కూడా అధిరోహించడం జరిగింది. సో మొట్టమొదటి మహిళ ఎవరు అంటే మనకి అరుణిమా సిన్హా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ప్రేమ్లత అగర్వాల్. సో ప్రేమలత అగర్వాల్, సో ఈవిడ ఎవరు అంటే మనకి ప్రపంచంలో 7 ఎత్తైన శిఖరాలు ఉన్నాయి కదా, ఖండాంతర శిఖరాలు. సో ప్రతి ఖండంలో కూడా ఒక శిఖరం ఉంది. సో ఆ ప్రతి ఖండంలో ప్రతి శిఖరాన్ని ఎక్కినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే ప్రేమలత అగర్వాల్, రైట్. సో ఆ 7 పీక్స్ అంటే 7 శిఖరాలు ఏంటివి అంటే మనకి ఒకటి మౌంట్ ఎవరెస్ట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి అకాంకగువా. సో ఇది ఎక్కడుంది మనకి సౌత్ అమెరికాలో ఉంది, దక్షిణ అమెరికా. మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి మనకి ఆసియా ఖండంలో ఉంది. అండ్ నేను ఇక్కడ 7 లిస్ట్ చెప్తున్నాను, 7 ఖండాలు కూడా. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డెనాలి. సో డెనాలి మనకి నార్త్ అమెరికా. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ వన్ కిలిమంజారో. సో కిలిమంజారో ఎక్కడ ఉంది మనకి ఆఫ్రికాలో ఉంది, ఆఫ్రికా ఖండంలో. అండ్ నెక్స్ట్ మౌంట్ ఎల్బ్రస్. సో ఇది వచ్చేసి మనకి యూరప్ ఖండంలో ఉంది. అండ్ సిక్స్త్ వన్ మౌంట్ విన్సన్ ఎక్కడుంది అంటే మనకి అంటార్కిటికా ఖండంలో ఉంది, రైట్. సో లాస్ట్ సెవెంత్ వన్ వచ్చేసి పుంకాక్ జయ. సో ఈ శిఖరం వచ్చేసి మనకి ఆస్ట్రేలియాలో ఉంది, రైట్. సో ఈ విధంగా ఈ 7 శిఖరాల్ని అధిరోహించినటువంటి మహిళ ఎవరు అంటే ప్రేమలత అగర్వాల్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ డికీ డోల్మా. సో ఈవిడ వచ్చేసి యంగెస్ట్ ఉమెన్ క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ అన్నమాట. అంటే ఈవిడ 19 years లో అధిరోహించింది, బట్ ఈవిడ కంటే ఇంకా యంగెస్ట్ ఎక్కడం జరిగింది. సో తను వచ్చేసి మాలావత్ పూర్ణ, రైట్. సో ఆవిడ కంటే ముందు డిక్కీ డోల్మా వచ్చేసి మనకి యంగెస్ట్ ఉమెన్ అన్నమాట. ఓకే, అంటే అది చిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన మహిళ అంటారు. బట్ ఈవిడ రికార్డ్ ని తిరగరాసింది ఎవరు, మాలావత్ పూర్ణ. 336th క్వశ్చన్, లక్ష్య సేన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్. సో లక్ష్య సేన్ ఇతను ఏ క్రీడలకు సంబంధించిన వాళ్ళు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి బ్యాడ్మింటన్, ఫుట్బాల్, బాక్సింగ్, క్రికెట్. సో ఇతను వచ్చేసి బ్యాడ్మింటన్ కి చెందినటువంటి వ్యక్తి ఈ లక్ష్య సేన్ అనేటటువంటి వ్యక్తి. నెక్స్ట్ 337th క్వశ్చన్, వెన్యూ ఆఫ్ ఆసియన్ గేమ్స్ 2022. సో 2022 ఆసియా క్రీడల యొక్క వేదిక ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు, ఎక్కడ నిర్ణయించారు. ఆప్షన్స్ మనకి జపాన్, చైనా, జకార్తా, సౌత్ కొరియా. సో ఆన్సర్ వచ్చేసి మనకి చైనా. సో చైనాలోని హంగ్జో GZHOU. సో ఆ ఏషియన్ గేమ్స్ అనేవి మనకి చైనాలోని హంగ్జూ ప్రాంతంలో జరగనున్నాయి. అది ఎప్పుడు మనకి 2022లో, రైట్. సో ఒకవేళ కరోనా అప్పటికి లేకపోతే అక్కడే జరుగుతుంది, లేకపోతే పోస్ట్పోన్ అయినా జరగడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ వన్, ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే జకార్తా. సో జకార్తా వచ్చేసి మనకి 2018లో ఏషియన్ గేమ్స్ యొక్క వేదిక. అండ్ సౌత్ కొరియా వచ్చేసి మనకి 2014లో ఏషియన్ గేమ్స్ యొక్క వేదిక. ఓకే, సో సౌత్ కొరియాలో మనకి ఇంచియాన్ ప్రాంతంలో జరిగాయి అన్నమాట, రైట్. సో ఇది ఏషియన్ గేమ్స్. అండ్ ఈ ఏషియన్ గేమ్స్ ఎవ్రీ 4 years కి ఒకసారి ఇవి కండక్ట్ చేయబడతాయి, రైట్. సో నెక్స్ట్ 338th క్వశ్చన్, ద క్యాపిటల్ ఆఫ్ సిక్కిం. ఆప్షన్స్ మనకి పాట్నా, గ్యాంగ్టాక్, రాంచీ, డిస్పూర్, రైట్. సో సిక్కిం యొక్క రాజధాని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్, గ్యాంగ్టాక్,
రైట్. సో సిక్కిం గురించి చూసుకుంటే సిక్కిం యొక్క చీఫ్ మినిస్టర్ అలాగే గవర్నర్. చీఫ్ మినిస్టర్ చూసుకుంటే మనకి ప్రేమ్ సింగ్ తమాంగ్. సో ప్రేమ్ సింగ్ తమాంగ్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి, సిక్కిం యొక్క ముఖ్యమంత్రి. అండ్ నెక్స్ట్ సిక్కిం యొక్క గవర్నర్ ఎవరు అంటే మనకి గంగా ప్రసాద్. అండ్ నెక్స్ట్ వన్ పాట్నా. సో పాట్నా వచ్చేసి మనకి బీహార్ యొక్క క్యాపిటల్. అండ్ బీహార్ యొక్క సీఎం ఎవరు మనకి నితీష్ కుమార్. అండ్ నెక్స్ట్ వన్ బీహార్ యొక్క గవర్నర్ ఫగు చౌహాన్. అండ్ నెక్స్ట్ వన్ రాంచీ. రాంచీ వచ్చేసి మనకి జార్ఖండ్ యొక్క క్యాపిటల్, జార్ఖండ్ రాజధాని. అండ్ నెక్స్ట్ జార్ఖండ్ సీఎం ఎవరు మనకి హేమంత్ సోరెన్. అలాగే జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము. రైట్. సో నెక్స్ట్ డిస్పూర్. సో డిస్పూర్ వచ్చేసి మనకి అస్సాం యొక్క క్యాపిటల్ అండి. ఇది అస్సాం క్యాపిటల్ డిస్పూర్. సో అస్సాం యొక్క ముఖ్యమంత్రి ఎవరు మనకి సర్బానంద్ సోనోవాల్. అలాగే అస్సాం యొక్క గవర్నర్ ఎవరు మనకి జగదీష్ ముఖి. రైట్. సో జగదీష్ ముఖి is the answer. Next 339th question. In which of the following places is the Bagdogra airport located? సో బాగ్డోగ్రా విమానాశ్రయం ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకి తెలంగాణ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర. సో ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఇస్ ద ఆన్సర్ అండి. సో వెస్ట్ బెంగాల్లోని సిలిగురి ప్లేస్, వెస్ట్ బెంగాల్లో సిలిగురిలో మనకి ఈ బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మహారాష్ట్రలో చూసుకుంటే ఫేమస్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది ఎక్కడుంది మనకి ముంబైలో ఉంది. సో అది ఇట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర. నెక్స్ట్ తెలంగాణ చూసుకుంటే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి తెలంగాణ హైదరాబాద్ లో ఉంది. నెక్స్ట్ 340th క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇస్ ద కలూర్ స్టేడియం ఈస్ సిచ్యువేటెడ్? ఈ క్రింది రాష్ట్రాల్లో కలూర్ స్టేడియం అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి ఛత్తీస్గఢ్, కొచ్చి, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, కలూర్ స్టేడియం వచ్చేసి మనకి కొచ్చి, కేరళలో ఉంది ఈ స్టేడియం అనేది. సో ఈ స్టేడియం గురించి చూసుకుంటే మనకి ఇది ఒక మల్టీ స్టేడియం అన్నమాట. అంటే చాలా ఆటలు అనేవి దీంట్లో జరగడం జరుగుతుంది. లైక్ క్రికెట్, ఫుట్బాల్ ఇక్కడ ఎక్కువగా జరిగాయి అన్నమాట. ఫుట్బాల్ కి సంబంధించి చూసుకుంటే ఫిఫా, రైట్. సో ఫిఫా ఫుట్బాల్ కూడా టోర్నమెంట్స్ కూడా మనకి ఈ కలూర్ స్టేడియంలో జరిగాయి. సో ఈ కలూర్ స్టేడియం అనేది జవహర్లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో అక్కడ కేరళలో లోకల్ గా కలూర్ స్టేడియం అంటారు ఈ స్టేడియం ని. సో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కి అయితే చాలా ఊర్లో చాలా ప్లేసెస్ ఉన్నాయండి. అంటే చాలా స్టేట్స్ లో ప్రతి స్టేడియం కి కూడా ఒక జవహర్లాల్ నెహ్రూ అని పెట్టడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇది ఇంటర్నేషనల్ స్టేడియం అన్నమాట, రైట్. సో దీన్నే కలూర్ స్టేడియం అంటారు. సో ఇది వచ్చేసి ఎక్కడ ఉంది మనకి కొచ్చిలో ఉంది, కేరళలో, రైట్. సో 340th ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. 341 క్వశ్చన్. ద రివర్ విచ్ పాసెస్ త్రూ ద సిటీ ఆఫ్ రూర్కెలా ఈజ్? సో రూర్కెలా నగరం గుండా వెళ్ళేటటువంటి నది ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి మహానది, దామోదర్, బ్రాహ్మణి, నన్ ఆఫ్ ది ఎబో. సో ఇక్కడ మనకి రూర్కెలా నగరం గుండా వెళ్ళేటటువంటి నది వచ్చేసి ఆన్సర్ మనకి బ్రాహ్మణి రివర్. సో ఇంకొకటి ఈ నగరం గురించి ఫేమస్ ఏంటి అంటే ఇది ఇండస్ట్రియల్ క్యాపిటల్ ఆఫ్ ఒడిస్సా. సో ఇది మనకి ఒడిస్సాలో ఉంది. సో ఒడిస్సాలో ఇండస్ట్రియల్ క్యాపిటల్, పారిశ్రామిక రాజధాని ఏంటిది ఒడిస్సాకు సంబంధించింది అంటే రూర్కెలా ఇస్ ద ఆన్సర్. సో ఈ రూర్కెలాలోనే మనకి అనేక ఫ్యాక్టరీస్ అనేవి ఉన్నాయి. సో బ్రాహ్మణి రివర్ అనేది మనకి ఒడిస్సాలోనే ఉంది. సో ఇక్కడ ఈ నది వచ్చేసి మనకి కోయల్ అండ్ శాంఖ, కోయల్ మరియు శాంఖ ఈ రెండు నదుల కలయిక ద్వారానే మనకి ఈ బ్రాహ్మణి నది అనేది ఏర్పడడం జరిగింది. ఇంకొకటి ఈ నది గుండా ప్రవహించేటటువంటి నీటినే రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం. ఓకే, సో రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం అంటే ఫ్యాక్టరీ, రైట్. సో ఈ ఫ్యాక్టరీకి దీని నుంచి వచ్చే వాటర్ నే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో రిమైనింగ్ చూసుకుంటే మనకి మహానది రివర్. సో మహానది రివర్ అనేది ఇది మనకి ఎక్కడుంది, మహానది రివర్ ఇట్ ఈస్ ఇన్ ఛత్తీస్గఢ్. సో మనకి చాలా క్వశ్చన్స్ లో కూడా మహానది రివర్ గురించి చెప్పడం జరిగింది. ఛత్తీస్గఢ్ దండకారుణ్యంలో బస్తర్ కొండల్లో దీని పుట్టుక అన్నమాట. ఓకే, సో ఇది ఎక్కడ కలుస్తుంది మనకి ఒడిస్సాలో నియర్ కటక్,
కటక్ సమీపంలో బంగాళాఖాతంలో ఈ మహానది అనేది కలిసిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ దామోదర్ నది. దామోదర్ నది అనేది మనకి ఎక్కడుంది? సో ఆన్సర్ చేయండి మీరు కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ 342 క్వశ్చన్, ద వరల్డ్ ఫిషరీస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్. సో ప్రపంచ మత్స్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్స్ మనకి 10th నవంబర్, 21st నవంబర్, 28th నవంబర్, నన్ ఆఫ్ ది ఎబో. సో ఆన్సర్ వచ్చేసి మనకి 21st నవంబర్, 21 నవంబర్ ఆ రోజున మనకి ప్రపంచ మత్స్య దినోత్సవం అండ్ వరల్డ్ ఫిషరీస్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 343 క్వశ్చన్, వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ VSTPS, రైట్? సో వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద స్టేట్స్? సో వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది మనకి ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, కేరళ. సో ఆన్సర్ వచ్చేసి ఎక్కడ ఉంది? మనకి మధ్యప్రదేశ్లో ఉంది. అది కూడా మధ్యప్రదేశ్లో సింగ్రౌలి డిస్టిక్, సింగ్రౌలి జిల్లాలో మధ్యప్రదేశ్లో ఈ VSTPS వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఉంది. సో దీంట్లో మనకి టోటల్గా 11 యూనిట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 11 యూనిట్స్ అనేవి ఇప్పటి వరకు ఉన్నాయి. సో ఫస్ట్ యూనిట్ అనేది ఎప్పుడు ప్రారంభించారు అంటే 1987లో ప్రారంభించారు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఇస్ ద ఆన్సర్. 344th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది స్పోర్ట్స్ లైస్ ఆన్ ద ఈస్టర్న్ సీ కోస్ట్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో తూర్పు సముద్ర తీరంలో ఉన్నటువంటి ఓడరేవుల్లో ఉన్నటువంటి ఓడరేవు ఏది అని అడుగుతున్నారు. తూర్పు తీరంలో గల ఓడరేవులు. సో ఆప్షన్స్ మనకి ఏంటి? కేరళ, కొచ్చిన్, మధురై, పారాదీప్. ఓకే, సో ఆన్సర్ ఏంటి? మనకి తూర్పు తీరంలో గల ఓడరేవులు. సో ఫస్ట్ మనకి ఈస్టర్న్ సీ కోస్ట్, దాంట్లో ఏ ఓడరేవులు ఉన్నాయి అని తెలుసుకుంటే ఈజీగా మనం వీటిని ఆన్సర్స్ చేయొచ్చు. సో ఏమేమి ఉన్నాయి అంటే మనకి విశాఖపట్నం పోర్ట్, మన ఏపీలో చూసుకుంటే విశాఖపట్నం పోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఒడిస్సా, సో ఒడిస్సాలో పారాదీప్, రైట్? సో ఒడిస్సాలో పారాదీప్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి తమిళనాడులో మనకి చెన్నై పోర్ట్ అండ్ ఇంకొకటి ట్యూటికోరన్ పోర్ట్. సో ఇవి మనకి తూర్పు తీరంలో ఉన్నటువంటి ఓడరేవులు. అండ్ ఇంకొకటి తమిళనాడులో ఎన్నోర్ ఓడరేవు, ఎన్నోర్ పోర్ట్. అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే కోల్కతా పోర్ట్. సో ఇవి మనకి తూర్పు తీరంలో ఉన్నటువంటి ఓడరేవుల గురించి. సో ఇక్కడ ఉన్నటువంటి చూసుకుంటే మనకి ఏముంది మెయిన్గా ఇక్కడ అంటే ఇట్ ఈస్ పారాదీప్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో పారాదీప్ ఓడరేవు అనేది మనకి ఎక్కడుంది? ఇది మనకి ఒడిస్సాలో ఉంది. సో ఈ రేవు ద్వారా మనకి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతాయి, ఎగుమతులు అనేవి. దీంట్లో ఎక్కువగా ముడి ఇనుము దాన్ని ఎగుమతి చేస్తారు. ఎక్కడికి? జపాన్కి ఎగుమతి అనేది, ఎక్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది పారాదీప్ పోర్ట్ నుంచి. ఓకే, సో నెక్స్ట్ 345 క్వశ్చన్, విచ్ డెజర్ట్ ఈస్ ద లార్జెస్ట్ హాట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అతిపెద్ద వేడి ఎడారి ఎక్కడ ఉంది? ఆప్షన్స్ సహారా డెజర్ట్, థార్ డెజర్ట్, ఆర్కిటిక్ డెజర్ట్, గ్రేట్ విక్టోరియా డెజర్ట్. సో ఏ డెజర్ట్ మనకి అతిపెద్ద వేడి ఎడారి? సో అది ఎక్కడ ప్రపంచంలో అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి? మనకి సహారా డెజర్ట్ ఈస్ ద ఆన్సర్ అండి, సహారా ఎడారి. సో ఇది ఎక్కడుంది? మనకి ఆఫ్రికా ఖండంలో ఉంది, రైట్? సో దీని గురించి చూసుకుంటే సో ఇది ఆఫ్రికా ఖండం. సో ఇక్కడ మనకి సహారా డెజర్ట్ అనేది ఉంది. ఓకే, సో ఇంకొకటి ఈ డెజర్టే మనకి వరల్డ్ లార్జెస్ట్ డెజర్ట్ అన్నమాట. అతి పెద్ద డెజర్ట్ ఏది అంటే మనకి సహారా డెజర్ట్ ప్రపంచంలోనే. అండ్ ఈ ఎడారి టోటల్గా ఒక 11 దేశాలను టచ్ చేయడం జరుగుతుంది. ఈ ఎడారి అనేది 11 కంట్రీస్ని టచ్ చేస్తుంది ఆఫ్రికాలో. ఓకే, సో రిమైనింగ్ ఇవన్నీ కూడా మనకి ఎడారిలే. కల్హారీ ఎడారి ఆఫ్రికాలో మనకి సహారానే కాకుండా కల్హారీ కూడా ఉంది. సో ఇక్కడ మనకి నార్త్ ఆఫ్రికాలో ఉంటుంది, మెయిన్గా చాలా వరకు ఈ ఎడారియే ఉంటుంది నార్త్ ఆఫ్రికాలో. సో ఇంకా ఆస్ట్రేలియా చూసుకుంటే గ్రేట్ ఆస్ట్రేలియన్ డెజర్ట్. అండ్ నెక్స్ట్ గోబీ డెజర్ట్, కవీర్ డెజర్ట్, తక్లమాఖాన్ డెజర్ట్. సో ఇవన్నీ మనకి రిమైనింగ్ ఖండాల్లో ఉన్నటువంటి డెజర్ట్స్ గురించి. సో నెక్స్ట్
సో అలాగే ఈ వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ 346th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ ద డాన్ లిట్ మౌంటైన్స్? సో కింది వాటిలో ఏది డాన్ లిట్ పర్వతాల భూమి అని కూడా పిలుస్తారు? ఏ రాష్ట్రాన్ని డాన్ లిట్ పర్వతాల భూమి, ల్యాండ్ ఆఫ్ ద డాన్ లిట్ మౌంటైన్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. సో ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ద ఆన్సర్. సో అరుణాచల్ ప్రదేశ్ ని ఏమంటున్నారు? ద ల్యాండ్ ఆఫ్ ద డాన్ లిట్ మౌంటైన్స్ అంటున్నారు. సో అరుణాచల్ ప్రదేశ్ ని మెయిన్ గా ఇంకా ఏమంటారు? సూర్యుడు ఉదయించే భూమి. మనకి సూర్యుడు ఉదయిస్తాడు కదా, ఇండియాలో ఎక్కడ సూర్యుడు ఉదయించడం జరుగుతుంది అంటే ఫస్ట్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్, రైట్? సో అలాగే ఈ ప్లేస్ ని ల్యాండ్ ఆఫ్ ఆర్కిడ్స్ అని కూడా అంటారు, ల్యాండ్ ఆఫ్ ఆర్కిడ్స్. అలాగే ప్యారడైజ్ ఆఫ్ బొటానిస్ట్, ప్యారడైజ్ ఆఫ్ బొటానిస్ట్ అని కూడా పిలుస్తారు. సో ఆర్కిడ్స్ అంటే ఏంటివి అంటే అవి ఒక చిన్న ఒక మొక్క జాతికి చెందింది, దానికి పుష్పాలు ఉంటాయి. ఓకే, సో వాటిని ఆర్కిడ్స్, ఒక మొక్క జాతికి చెందింది అనమాట అయితే. ఓకే, సో నెక్స్ట్, సో ల్యాండ్ ఆఫ్ ఆర్కిడ్స్. 347th క్వశ్చన్, డామన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్? సో ఆప్షన్స్ మనకి డామన్ దేని యొక్క రాజధాని అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి మిజోరాం, లక్షద్వీప్, త్రిపుర, దాద్రా నగర్ హవేలీ మరియు దామన్ అండ్ దయ్యు, రైట్? సో దామన్ అనేది దేని యొక్క రాజధాని అంటే మనకి దాద్రా నగర్ హవేలీ మరియు దామన్ దయ్యు ఇస్ ద ఆన్సర్ అండి. సో ఈ రెండు కూడా ఏంటి మనకి, ఇవి యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాలు. సో ఒకప్పుడు ఇవి విడివిడిగా ఉండేవి, బట్ ఇవి వీటిని మెర్జ్ చేయడం జరిగింది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలని కలిపేయడం జరిగింది, కలిపి ఒక యూనియన్ టెరిటరీగా చేశారు. దీనికి క్యాపిటల్ ఏం పెట్టారు? డామన్ ఈజ్ ద క్యాపిటల్ అండి. ఓకే, సో యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే మనకి 26th Jan 2020 నుంచి ఇది మనకి అమల్లోకి రావడం జరిగింది. ఏంటిది? ఈ దాద్రా నగర్ హవేలీ, దామన్ దయ్యు రెండింటిని మెర్జ్ చేసింది. ఎప్పుడు అంటే మనకి 26th Jan 2020 నుంచి ఇది అమల్లోకి వచ్చింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మిజోరాం, లక్షద్వీప్, త్రిపుర. సో మిజోరాం క్యాపిటల్, సో మిజోరాం క్యాపిటల్ వచ్చేసి ఏంటి మనకి, ఇది ఐజ్వాల్. అండ్ నెక్స్ట్ లక్షద్వీప్ క్యాపిటల్ ఏంటి? సో ఆన్సర్ చేయండి ఇది మీరు కామెంట్ సెక్షన్ లో. అండ్ నెక్స్ట్ వన్ త్రిపుర. సో త్రిపుర వచ్చేసి మనకి దీని యొక్క క్యాపిటల్ ఏంటి మనకి, అగర్తలా ఇస్ ద క్యాపిటల్. 348th క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇస్ ద ఫేమస్ అరకు కాఫీ ప్రొడ్యూస్డ్? ఈ క్రింది రాష్ట్రాల్లో ప్రసిద్ధ అరకు కాఫీ ఉత్పత్తి ఎక్కడ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి ఆంధ్రప్రదేశ్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎక్కడ, ఇది విశాఖపట్నంలో మనకి ఎక్కువగా ఉంటుంది. సో ఫేమస్ అరకు కాఫీ అన్నారు. సో అరకు అనేది ఎక్కడ ఉంది మనకి, విశాఖపట్నం ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 349th క్వశ్చన్, ద వరల్డ్ అల్జీమర్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్? సో ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? సో ఆప్షన్స్ ఏంటి మనకి, 15th April, 20th July, 21st September, 10th June. సో ఆన్సర్ ఏంటి మనకి, వరల్డ్ అల్జీమర్స్ డే, ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం మనం 21st September రోజున జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, సో అల్జీమర్స్ అంటే మనకి ఇది ఒక వ్యాధి నేమ్, ఇది అల్జీమర్స్ డిసీజ్ అంటారు. అల్జీమర్స్, పార్కిన్సన్స్ ఇవన్నీ ఏంటి, ఒక మతిమరుపుకు సంబంధించినటువంటి వ్యాధి అన్నమాట. ఓకే, సో దీనికి ఒక రోజు అనేది ఉంది, ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం అనేది. సో అది మనకి 21st September జరుపుకుంటారు. 350th క్వశ్చన్, ఆన్ విచ్ రివర్ బ్యాంక్ చార్మినార్ ఈజ్ సిచ్యువేటెడ్? చార్మినార్ అనేది ఏ నది ఒడ్డున ఉంది? ఓకే, సో చార్మినార్. సో ఆప్షన్స్ ఏంటి మనకి, కావేరి, కృష్ణ, మూసి, కోసి. సో చార్మినార్ అనేది మనకి హైదరాబాద్ లో ఉంది, రైట్? సో హైదరాబాద్ లో మనకి తెలిసినటువంటి రివర్ ఏంటి, మూసీ రివర్. సో మూసీ నది ఒడ్డునే మనకి ఈ చార్మినార్ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఆన్సర్ ఈస్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.